2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో రాణించాలి అనుకున్నటువంటి ఒక స్టూడెంట్ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయిందనుకోండి, లేదా రెజ్యూమ్ అప్లోడ్ చేసేటప్పుడు అదేది గిట్‌హబ్ అయినా, లింక్డ్ఇన్ అయినా ఎక్కడైనా సరే స్టార్టప్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలా, ఎంఎన్సీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలా? ఒకప్పుడు జాబ్స్ రావాలి అంటే కంపల్సరీగా బీటెక్ కంప్లీట్ అయితేనే జాబ్స్ వచ్చేయండి. ఇప్పుడు అట్లా కాదు. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన దగ్గర నుంచే ఆపర్చునిటీస్ అన్నవి వస్తున్నాయి. అంటే ఫుల్ టైం ఆపర్చునిటీస్ కాకపోయినా ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఇక్కడ నేను కొంచెం డిఫరెన్స్ చెప్తానండి. స్టార్టప్ అంటే ఏంటి, ఎంఎన్సీ కంటే ఏంటి అన్నది. స్టార్టప్లో మీకు జాబ్ వచ్చింది అనుకోండి, కాసేపు శాలరీ అన్నది పక్కన పెడదాం. శాలరీ అన్నది పక్కన పెడితే స్కిల్ పాయింట్లో స్టార్టప్లో మీకు జాబ్ వస్తే, స్టార్టప్లో మీరు ఒక టాస్క్ మీద కాకుండా ఆ ప్రాజెక్ట్కి సంబంధించి మొత్తం నేర్చుకుంటారు. అట్ ద సేమ్ టైం స్టార్టప్ అంతా ఎలా వర్క్ అవుతుంది అన్నది కూడా తెలుసుకోగలుగుతారు అనమాట. అంటే కింద ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి పైన CEO వరకు అసలు వాళ్ళు ఎలా చేస్తారు, దీన్ని ఎలా గ్రో చేస్తారు అన్నది అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, అదే ఎంఎన్సీలో జాబ్ వచ్చింది అనుకోండి, మీకు ఒక ప్రాజెక్ట్లో ఒక పర్టికులర్ టాస్క్ మీద టాస్క్ ఇస్తారు. అది మాత్రమే బిల్డ్ చేస్తూ కూర్చోవాలి. ప్రాజెక్ట్ అంతా రన్ అవుతున్నా మీ టాస్క్ కంప్లీట్ అయితే మీరు ఖాళీగా కూర్చోవాలి. ఇక్కడ మల్టిపుల్ స్కిల్ సెట్స్ నేర్చుకుంటారు స్టార్టప్లో, కానీ ఇక్కడ ఒక స్కిల్ సెట్నే ఆ ప్రాజెక్ట్కి కావాల్సినంత లెవెల్లో మీరు నేర్చుకునే స్కోప్ ఉంటుంది అనమాట. సో ఈ డిఫరెన్స్ ఉండటం వల్ల మేము ఎప్పుడూ సజెస్ట్ చేసేది, ఆర్ నాకు నా సీనియర్స్ కానీ నా కజిన్స్ కానీ సజెస్ట్ చేసింది ఏంటంటే, ఫస్ట్ కెరియర్ ఎప్పుడూ కూడా స్కిల్స్ ఎక్కువ నేర్చుకోవాలి. స్ట్రెస్ బాగా ఉంటుంది స్టార్టప్స్లో, కానీ ఆ ఫస్ట్ 2 or 3 years ఎంత బాగా నేర్చుకుంటే తర్వాత కెరియర్ అంత బాగుంటుంది అనమాట. మల్టిపుల్ స్కిల్స్ ఉంటాయి, మల్టిపుల్ నాలెడ్జ్ ఉంటుంది. అప్పుడు మీకు మల్టిపుల్ జాబ్స్కి అప్లై చేయడానికి ఉంటుంది కెరియర్ పెరుగుతున్న కొద్దీ. సో అరే, నేను ఇప్పటి వరకు ఒక పర్టికులర్ థింగ్లోనే నేర్చుకున్నాను, ఇప్పుడు సడన్గా టెక్నాలజీ మారిపోయింది, ఈ స్కిల్ సెట్ లేదు కదా అన్న ఆలోచన లేకుండా ఉంటుంది. సో అందుకని నేను ప్రతి స్టూడెంట్కి ఏం చెప్తాను అంటే, మీరు కాలేజ్లో ఉన్నప్పుడు సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు 3 yearsలో మీకు ఛాన్స్ కుదిరితే, ఎన్ని స్టార్టప్స్ దొరికితే అన్ని స్టార్టప్స్లో 1 month అయినా 2 months అయినా, లేదా మంచి స్టార్టప్స్ అయితే 6 months అయినా ఇంటర్న్షిప్స్ చేయండి. చేసినప్పుడు మీకు నాలెడ్జ్ చాలా డిఫరెంట్గా నేర్చుకుంటారు. మీరు కాలేజ్లో 4 years నేర్చుకున్న స్కిల్కి మాలాంటి ఇన్స్టిట్యూట్స్కి వచ్చి నేర్చుకున్న స్కిల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ మాలాంటి ఇన్స్టిట్యూట్స్లో నేర్చుకొని మళ్ళీ మీరు జాబ్కి వెళ్ళి కంపెనీలో నేర్చుకునే స్కిల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అదేదో కాలేజ్లో ఉన్నప్పుడే డైరెక్ట్గా ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ తెచ్చుకొని స్టార్టప్స్లో స్కిల్ పెంచుకున్నారు అనుకోండి, రేపొద్దున మీరు బీటెక్ కంప్లీట్ అయిపోయి జాబ్స్కి వెళ్ళినప్పుడు మంచి ప్యాకేజెస్ వస్తాయి అన్నమాట. ఎందుకు, కంపెనీకి ఫుల్ టైం ఆపర్చునిటీ తీసుకునేటప్పుడు ఏం చూస్తాడు, దీనికి ఎంత స్కిల్ ఉంది అని చూస్తాడు. ఆ స్కిల్ని ఎలా మెజర్ చేస్తారు, ఏ కంపెనీస్లో ఇంటర్న్షిప్స్ చేశారు అన్న దాన్ని బేస్ చేసి మెజర్ చేస్తారు. అలా మెజర్ చేసినప్పుడు వాడికి ఒక ట్రస్ట్ వస్తుంది. ఓకే, తిను ఆల్రెడీ ఈ కంపెనీస్లో ఇంటర్న్షిప్ చేశాడు కాబట్టి రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనకి ఈజీగా సాల్వ్ చేయగలుగుతాడు ఇష్యూస్ ఏమన్నా వచ్చినా. సో టీం వర్క్ చేయగలుగుతాడు అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. దాంతో మీకు మంచి ప్యాకేజ్ ఆఫర్ చేయడానికి ఉంటుంది అనమాట. అండ్ మీరు మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు ఆల్రెడీ ఇంటర్న్షిప్స్ చేస్తున్నారు కాబట్టి మీ స్కిల్ సెట్కి మీ ఫ్రెండ్స్ స్కిల్ సెట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు యూనిక్గా ఉంటారు. సో అందుకే మ్యాండేటరీగా సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ ఈ 3 yearsలో కనీసం 2 companiesలో అయినా ఇంటర్న్షిప్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఇంటర్న్షిప్ అంటే వెళ్ళి కోర్స్ నేర్చుకొని కోర్స్ సర్టిఫికేట్ బదులు ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ తెచ్చి పెట్టాం కదా. రియల్ కంపెనీలో ఇంటర్న్షిప్ చేయాలి, వర్క్ చేయాలి. అక్కడ స్టైఫండ్ ఎంత ఇస్తారో అన్నది అనవసరం. మీకు ఆ రియల్ వర్క్ అట్మాస్ఫియర్ తెలిసి ప్రాపర్ ఇండస్ట్రీలో ఎలా జరుగుతుంది అన్నది తెలుసుకొని మల్టిపుల్ టెక్నాలజీస్లో మీకు ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ వస్తుందో అప్పుడు ఫుల్ టైం జాబ్స్లో మీరు చాలా డిఫరెంట్గా ఉంటారు టీం మొత్తం మీద. సో ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. అందుకే నేను స్టార్టప్స్ బెస్టా ఎంఎన్సీస్ బెస్టా అంటే, ఉన్న టైంని ప్రాపర్గా స్టార్టప్స్లో స్పెండ్ చేసి అక్కడి నుంచి ఎంఎన్సీకి వెళ్ళటానికి సజెస్ట్ చేస్తాను అనమాట. సో చాలామంది ఏంటంటే ఇప్పుడు కోడ్నానికి సంబంధించినటువంటి వాటిల్లో జాయిన్ అవుదాము అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. సో పేరెంట్స్ స్టూడెంట్స్ కోడ్నాన్ వైపు వచ్చి
ఇంత మంచి ఆపర్చునిటీ క్రియేట్ చేస్తున్నందుకు జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మీరు ఎలాంటి అవకాశాలు కల్పిస్తున్నారు? సో కోడ్నాన్ని ట్రస్ట్ చేసి వచ్చిన ప్రతి స్టూడెంట్ 100% ఎఫర్ట్ పెట్టి మేమిచ్చిన టాస్క్స్ అవి ప్రాపర్గా ఈ 100 వర్కింగ్ డేస్ ఏం జరుగుతుందో అది కనుక చేస్తే ప్రతి స్టూడెంట్కి మినిమం 100 ఆపర్చునిటీస్ అన్నవి ఇస్తామండి. సో వీళ్ళకి ఫ్రెషర్ పీరియడ్ ఉంటుంది, లైక్ 2 years ఉంటుంది పాస్ అవుట్ అయిన దగ్గర నుంచి. ఈ ఫ్రెషర్ టైంలో వాళ్ళు ప్రాపర్గా అప్స్కిల్ అయ్యి మనం ఇచ్చిన ఆపర్చునిటీస్ని కనుక యూజ్ చేసుకుంటే జాబ్ అన్నది ప్రాపర్గా క్రాక్ చేయగలుగుతారు. ఓకే, 800+ కంపెనీస్తో అసోసియేట్ అయ్యి ఉండటం వల్ల బయట అందరూ మార్కెట్లో జాబ్స్ లేవు అన్న టైంలో కూడా ఎవ్రీ మంత్ మినిమం 35 to 40 మెంబర్స్ని ప్లేస్ చేస్తూ వస్తున్నాం. ఇప్పటి వరకు 2026లో 200+ స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు అండ్ ఓవరాల్గా 4200+ స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారండి. అండ్ గర్ల్ స్టూడెంట్స్ ఉంటారు, పేరెంట్స్ బాగా ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళని ఎక్కడికి పంపించాలి, సిటీస్కి అది పంపించి ఎలా ఉంచాలి అన్న. సో వాళ్ళకి ఆ టెన్షన్ లేకుండా సెక్యూరిటీ పరంగా ఉండటం కోసం విజయవాడ క్యాంపస్లో విత్ ఇన్ ద క్యాంపస్సే హాస్టల్ ఉందండి. అండ్ ఎక్కువ మంది స్టూడెంట్స్ బిలో మిడిల్ క్లాస్ నుంచి ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఫీజు అన్నది బర్డెన్ అవ్వకుండా ఉండటానికి నో కాస్ట్ ఈఎంఐతో 0 డౌన్ పేమెంట్తో ఫీజు ఆప్షన్ ఉందండి. వీళ్ళు 6 months కానీ 8 months కానీ 10 months కానీ చూజ్ చేసుకొని ఫీజు పే చేయొచ్చు. సో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం. డెఫినెట్లీ అండి. థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. థ్యాంక్ యూ అండి.